గణతంత్ర దినోత్సవం సందర్భంగా నాసిక్ పోలీస్ పెరేడ్ గ్రౌండ్స్ లో నిర్వహించబడినటువంటి వేడుకల్లో భాగంగా కేంద్ర మంత్రి గిరీష్ మహాజన్ ముఖ్య అతిథిగా అక్కడికి వచ్చి జెండా ఎగరవేసిన తర్వాత ఉపన్యాసాన్ని ఇచ్చారు. అయితే ఆ ఉపన్యాసంలో ఎక్కడా కూడా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ను ప్రస్తావించకపోవడంతో అదే పెరేడ్ గ్రౌండ్ లో ఉన్నటువంటి ఫారెస్ట్ డిపార్ట్మెంట్ మహిళా పోలీసు అధికారిని మాధురి జాదవ్ కోపోద్రిక్తమై ఆ మంత్రిని ప్రశ్నించారు. మీరు ఎట్లా ఈరోజు అంబేద్కర్ పేరు తలవకుండా అంబేద్కర్ ను ప్రస్తావించకుండా గణతంత్ర దినోత్సవ వేడుకల్లో ముఖ్య అతిథిగా కూర్చున్నారు అని ఆమె క్వశ్చన్ చేశారు. ఆమె స్టేజీ దగ్గరికి వెళ్ళి క్వశ్చన్ చేయడంతోనే అక్కడ ఒక రకమైనటువంటి తీవ్ర ఉద్రిక్త పరిస్థితి నెలకొనడంతో చుట్టూ ఉన్నటువంటి పోలీసులు ఆమెను అదుపులోకి తీసుకున్నారు. మీరు నన్ను సస్పెండ్ చేసినా సరే అంబేద్కర్ ను తలవకుండా ఆయన ఎట్లా ప్రసంగిస్తాడో అని నేను క్వశ్చన్ చేస్తూనే ఉంటాను. దీని మీద ఆయన తాను ఎందుకు అట్లా చేశాడో చెప్పాలి అని చెప్పేసి ఆమె అంబేద్కర్ కి జరిగినటువంటి అవమానాన్ని తాను నోరారా ప్రశ్నించింది. నిజానికి